హలో అండి. చిన్నప్పుడు మా అమ్మగారు పండగ ఇంకా వారం రోజులు ఉందనగా మా తాతయ్య గారికి లెటర్ రాయించేవారు పండగకు వస్తున్నట్టుగా. ఇప్పుడు ఉత్తరాల సంస్కృతి ఏమీ లేదు, ఉంటేనే బాగుండేది. ఎందుకంటే అప్పట్లో ఉత్తరం చేరడానికి మనం ఇక్కడ ఉత్తరం రాస్తే అక్కడికి చేరడానికి 4-5 రోజులు పట్టేది. ఫర్ ఎగ్జాంపుల్, భర్త మీద భార్యకి కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈయన ఉత్తరం రాసేలోగా అక్కడ 4-5 రోజులు పట్టేస్తుంది. ఈ 4-5 రోజుల్లో ఆమె కోపం చల్లారిపోతుంది, వాళ్ళ కోపం చల్లారిపోతుంది, వీళ్ళ కోపం చల్లారిపోతుంది. ఎవరో ఒకరు రియలైజ్ అవుతారు. ఆవిడ ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో అంతే ఫాస్ట్గా మళ్ళీ భర్త దగ్గరకు వచ్చేస్తుంది. అది ఉత్తరాల వల్ల ఉపయోగం. ఇప్పుడు అలాంటి ప్రయోజనాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ వచ్చేసింది కదా. మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఎవరి మీదైనా, ఆ ఫ్రస్ట్రేషన్లో మనం ఏం మాట్లాడుతున్నాము, అవతల వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది, ఇవేమీ ఆలోచించకండి. నోటికి ఏదొస్తే అది అనేస్తూ ఉంటాం అన్నమాట. మెసేజ్ ద్వారానో ఫోన్ ద్వారానో డైరెక్ట్గానో అనేయడం జరుగుతుంది. దానివల్ల డ్యామేజ్ జరిగిపోతుంది. మాట అన్న వాళ్ళకి బాధ ఉండదు కానీ పడ్డవాళ్ళకి బాధ ఉంటుంది కదా. అందువల్ల ఎక్కువ రిలేషన్స్ పాడవుతున్నాయి. మనకి కోపం వస్తే ఎంత కోపం వస్తే అంత చూపించనక్కర్లేదు. చిన్నదానికి పెద్దదానికి వెంటనే రియాక్ట్ అయిపోనక్కర్లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడనక్కర్లేదు. మీకు కోపం వచ్చింది, అవతల మనిషితో మాట్లాడటం ఇష్టం లేదు అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. కాసేపు బయటకు ఏ పార్కు వెళ్ళి కూర్చోవడం, లేదా ఏ లైబ్రరీకో వెళ్ళి కూర్చోవడం, ఏదైనా టెంపుల్కి వెళ్ళి కూర్చోవడం, అలాంటివి చేయాలి తప్ప అనవసరంగా నోరు పారేసుకోకూడదు. దానివల్ల మనమే నష్టపోతూ ఉంటాం. సరే, చిన్నప్పుడు మా అమ్మగారు నాతో ఒక లెటర్ రాయించేవారు పండగకి ముందు. పెద్ద పండుగ సంక్రాంతి వస్తుంది కదా, అప్పుడు ఒక వారం రోజులు ముందుగా రాయించేవారు. ఆ లెటర్ ఎలా ఉండేదంటే, చదువుతాను వినండి. మహారాజశ్రీ పూజ్యులైన తాతయ్య గారికి నమస్కరించి మీ మనవరాలు లలితారామలక్ష్మి వ్రాయినది ఏమనగా, ఇక్కడ మేమంతా క్షేమము, ఇక్కడ మేమంతా క్షేమము, అక్కడ మీరు అంతా క్షేమమని తలుస్తూ ఉన్నాము, అక్కడ మీరు అంతా క్షేమమని తలుస్తూ ఉన్నాము. మేము ఈ నెల 10వ తారీఖున బయలుదేరి వస్తున్నాము. మేము ఈ నెల 10వ తారీఖున బయలుదేరి వస్తున్నాము. అమ్మ మీకు ముందుగా తెలియపరచమని చెప్పింది. అమ్మ మీకు ముందుగా తెలియపరచమని చెప్పింది. ఇట్లు మీ మనవరాలు లలితారామలక్ష్మి. ఇట్లు మీ మనవరాలు లలితారామలక్ష్మి. ఇప్పుడు ఉత్తరాల సంస్కృతి అంతరించిపోయింది. మనం దాన్ని ఏం చేయలేమండి. ఫోన్ ఉంది కదా అని వెంటనే మెసేజ్లు చేసి అవతల వాళ్ళని బాధ పెట్టక్కర్లేదు. అది తగ్గించుకుంటే రిలేషన్స్ బాగానే ఉంటాయి. రిలేషన్స్ పాడవడానికి మెయిన్ రీజన్ అదే. వెంటనే రియాక్ట్ అయిపోవడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం, గొడవ అయిన తర్వాత సారీ చెప్పకపోవడం, ఇలాంటివన్నమాట. ఇంతకీ నా పూర్తి పేరు వచ్చి లలితారామలక్ష్మి అండి. మా మావయ్యలు వాళ్ళంతా కూడా రాముడు రాముడు అని పిలుస్తారు. మా అమ్మమ్మగారు పిలిచేవారు. మా అమ్మమ్మగారు రాముడు రాముడు అని పిలిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకెవరు పిలిచినా నచ్చేది కాదు. నా ప్రాణ స్నేహితురాలు లలిత అయితే తన పేరు కూడా లలితానే. రామా రామ అని పిలుస్తుంది. నాకు చాలా ఇష్టం తను అలా పిలిస్తే. ఇంకా మా వారు వచ్చి లలిత అని పిలిచేవారు కాదు, లలిత లలిత అనేవారు అన్నమాట. తర్వాత మార్చుకున్నారు. ఫస్ట్ మాత్రం లలిత లలిత అని పిలిచేవారు. ఇదేంటి సంగతి.